తల్లి బొగ్గ మీద పెట్టుకునే ముద్దంట ఎవ్వడి చూపు నీ మీద పడకూడదు అన్నట్టు పెట్టుకుంటుందంట. అంటే మన వాళ్ళు దిష్టి చుక్క పెడతారు కదా, ఊరికే ఎగ్జాంపుల్గా. అంటే ఎవడి కన్ను నీ మీద పడకూడదు, నీ కన్ను అందుకే తల్లి ఎప్పుడు కన్ను ఎంతమంది ఉన్నా సరే కూతురు మీద కదండి, నీ మీద ఎవడి కన్ను పడకూడదు అనుకుంటుందంట తల్లి. తండ్రి ఏమనుకుంటాడు తెలుసా, అమ్మా నేను రిక్షా తొక్కేవాడినైనా సరే నీ రాత మారుతాను అని ఇక్కడ ముద్దు పెడతాడంట. నీ రాత ఎంత దరిద్రమైనదైనా సరే నిన్ను మాత్రం నాలాగా, నా స్థితిలో మాత్రం నిన్ను ఉంచను, అద్భుతంగా ఉంచుతానంట అని ఉద్దేశంతో. అంటే నీకు మంచి పెళ్లి చేస్తాను, నీకు మంచి ఇంటికి పంపుతాను, నీకు కావలసినవన్నీ నేను చూస్తాను అని చెప్పడానికంట నుదుటి మీద ముద్దు పెడతాడంట. భర్త అంట మన ఇంట్లో విషయాలు బయటికి వెళ్ళకూడదని పెదవి మీద పెడతాడంట. నాకు అది విన్నప్పుడు బైబిల్లో ఈ ముద్దు ఎవరు పెడతారో తెలుసండి, నా ప్రభువు పెడతాడు. తల్లిలా బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడో, తండ్రిలాగా నొసట మీద ముద్దు పెట్టుకుంటాడో, ప్రియుడులాగా పెదవి మీద ముద్దు పెట్టుకుంటాడో, నా బిడ్డ నువ్వు నా సొంతం, నువ్వు నా సొంతం బిడ్డ, నువ్వు నా సొంతం.